సినిమా వేరు రాజకీయం వేరు ఒప్పుకుంటా నేను. కాకపోతే ఎంత సినిమా వాడైనా రాజకీయాల నాయకుల కంటే ముందే కదా మేము వచ్చి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది ఆయననే కదా. ఇప్పుడు అది వాళ్ళ ఎవరికి ముందుకు రాదండి. వాళ్ళని అన్నారు వీళ్ళని అన్నారు, లేకపోతే వీళ్ళని తొక్కనీకి వెళ్తున్నారు వీళ్ళని తొక్కనీకి వెళ్తున్నారు. అది అంతకుమించి వాళ్ళకి కావాల్సింది ఇంకొకటి లేదు, వాళ్ళకి కావాల్సింది ఇంకొకటి రాదు కూడా. ఇంకొకటి తెలంగాణలో ఖచ్చితంగా జనసేన అనేది వస్తుంది. ఎందుకు ఇప్పుడు మనకి మొన్న మీటింగ్ అయిందండి, ఒక ప్రెస్ మీటింగ్ అయింది హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి గారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు మీటింగ్ పెడదామని చెప్పి. మీటింగ్ పెడదామని చెప్పి. ఓకే, అవుట్ ఆఫ్ ఎక్కడో పెట్టుకున్నాము, తెచ్చుకున్నాము. వారంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నావా? ప్రజల కోసం ఎంత నుంచుంటున్నావా? స్టూడెంట్స్ కోసం నుంచుంటున్నావా? కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఎగిరారు కొంతమంది, తమ్ముడు గిమ్ముడు పనికిరారు అన్నల దగ్గరకు వచ్చి తినేసే పోండి అని చెప్పి. అందుకే వకీల్ సాబులు అందరూ ఏకమై ఆయనకి హెల్ప్ చేయడానికి వచ్చాం మేమంతా. అంటే ఇప్పుడున్న యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటారా? ఖచ్చితంగా ఉంటారండి, అసలు అందులో డౌటే లేదు. ఎందుకంటే మేము కనిపిస్తాం, ఎప్పుడు కనిపిస్తాం? సినిమా రిలీజ్ అయినప్పుడు కనిపిస్తాము, ఆయన బయట కనిపించినప్పుడు కనిపిస్తాము, ఆమె పోలింగ్ బూత్ దగ్గర ఉన్నప్పుడు కనిపిస్తాము, ఆయనకు ఓట్లు వేసుకుంటాము, ఆయనను గెలిపించుకుంటాము తెలంగాణలో. కానీ ఎప్పుడున్న మీలాంటి యూత్ అందరూ కూడా కేవలం ర్యాలీలకు ఒక సినిమా హీరోని చూడడానికి వస్తారు తప్ప ఓటు వేసేటప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించారని కూడా ఆయనే చెప్పారు స్వయం. ఆంధ్రాలో కూడా ఒకసారి అలానే అయ్యిందండి. సినిమాలకే వస్తారని కొంతమంది కామెంట్లు వేశారు, సినిమాలకు మాత్రమే రిలీజ్లు ఉంటాయని అనుకున్నారు. ఒక్కసారి ఆయన ఆపినందుకు మొత్తం ఎంతమంది దిగారో మనందరికీ తెలుసు. ఆయన నుంచోబెట్టడానికి ఎంతమంది వచ్చారు, ఆయన నుంచోబెట్టడానికి ఇక్కడి నుంచి ఎన్ని బస్సులు వెళ్ళాయి అనేది కూడా అందరికీ తెలుసు. అదే సేమ్ ఇప్పుడు రిపీట్ అవుతుంది, ఇక్కడ కూడా అదే జరగబోతుంది. మరి అట్లనే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర విషయానికి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఒక ప్యాకేజీ తీసుకున్న ఆగిపోయారు, అధికారం వచ్చినా సరే అని కూడా చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఇదిగోండి, చాలామంది చాలా మాట్లాడుతూనే ఉంటారు. ఆయన పట్టించుకోడు, ఎందుకంటే ఆయన చేసే పని జనసైనికులకు మాత్రమే, జనాలకు మాత్రమే. ఆయన చేసేది చేసుకుంటా పోతాడు అంతే.